జూన్ నెల చివరి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. జూన్ నెల చివరి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పు జరగబోతోంది, ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో వీరు ఆచితూచి మసులుకోవాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతోయలేవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేదే ఉండదు. వివాహానంతరం వీరి జీవితం కూడా చాలా బాగుంటుంది. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అండి. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని అయితే కలవారుగా ఉంటారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ సమయంలో వీరికి శుభయోగాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు మానసిక శక్తిని కూడా ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవడం మీకు చాలా శుభప్రదం. ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఒక వ్యక్తి ప్రవేశం అనేది మీ జీవితంలో ఈ సమయంలో కలగబోతూ ఉందండి. ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు ఆర్థికపరమైనటువంటి యోగాలు అయితే కనబడుతున్నాయి. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తారు. మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. అంతా కూడా ఆ వ్యక్తి ప్రవేశం కారణంగానే జరుగుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు. ముఖ్యంగా పనులను పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత కూడా ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్న ద్వితీయంలో రవి బలం కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణేలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ ప్రతిష్ట అయితే బాగా ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా అన్ని విధాలుగా కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ప్రవర్తిస్తారు.
వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులైతే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఎప్పుడు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అయితే ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం కూడా ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. ఈ రాశివారు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను కూడా 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వలన వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనము, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా పెట్టుకుంటారు. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు వీరు కృషి చేస్తుంటారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందడుగు వేస్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఈ రాశి వారు చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ రాశి వారి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వలన మీకు అపారమైనటువంటి పుణ్యకర్మలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మేలు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.